మంచిగుంటాడంట. నీలం మధు కాంగ్రెస్ నుండి ఉన్నారు. బీజేపీ నుండి అయితే రఘునందన్ రావు ఉన్నారు. బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి ఉన్నారు. ఎవరైతే మంచిగుంటదనుకుంటారు? ఎవ అది రాజకీయం అది ఎటు చెప్పరాదు. ఏం చెప్పరాదు. అంటే మనకాడ ఏం డెవలప్‌మెంట్‌లో ఎవలైతే పనులు జరుగుతాయనుకుంటున్నావు? ఎవలొచ్చినా ఇప్పుడు హరీష్ రావువే మంచిగా చేసిండు. కేసీఆరే మంచిగా చేసిండు. ఈయన ఏం చేస్తలేడు. కాంగ్రెసోళ్ళు వచ్చిర్రుగా మరి కాంగ్రెస్ ఇక ఏమిచ్చిండు? రుణమాఫీ చేస్తా అన్నాడు. అవి చేయలేదు. పింఛన్లు ఇస్తా అన్నాడు. అవి చేయలేదు. ఏం చేసిండు? మహిళలకు బస్సు 500 బస్సు. మహిళలకు ఇయ్యంగానే అయిపోయానా? స్కూల్ పిల్లలకి ఇయ్యనుండే. ఆ! స్కూల్ పిల్లలకి ఇస్తే అదే లెక్కుండు. ఇప్పుడు ఒక్క ఆడోళ్ళేస్తేనే ఆయన గెలిచాడా బిడ్డ? కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు ఎట్టయినా కడతానే ఉన్నాం. అది తప్పుతలేవు కదా! మరి అందరూ అంటుర్రు మొన్న గెలిచినోళ్ళని మళ్ళా గెలిపించుకుందాం అని అంటుర్రు. అదిగా జనాలు నేను ఒక్కనేస్తే గెలవడు అది కాదు. గొర్రెమంకురు గుణం జనాలది. ఇప్పుడు చాలా అర్థమైపోయింది. ఇలా రఘునందన్ రావు గెలుస్తాడంట. ఇక్కడ మీకు దుబ్బాక దగ్గరనే ఉన్నది. ఆయన బీజేపీ నుండి నిలబడ్డాడు కదా! బీజేపీ నుండి నిలబడని నేను కాదంటలేను కదా! అయినా ఒకసారి గెలిస్తేనే మంచిగుంటది. మన దగ్గర ఉన్నాడు కదా! మరి ఎవరు మొత్తానికి ఎవరంటావు? రఘునందన్ రావు వచ్చినా సరే ఇవ్వలేదు. మన మన కాంగ్రెస్ వచ్చినా డెవలప్ ఏమి అయితలేదు. టీఆర్ఎస్ వస్తే పర్లేదా? టీఆర్ఎస్ చేస్తే పర్వాలేదు. ఇవరకు 3,00,000 ఇస్తా అన్నాడు. అవ్విచ్చు. ఈ సన్న బియ్యం వచ్చు. ఇవి లేవు అవి లేవు. అక్కడ గెలిచిన దిక్కే ఆయన కామిరెడ్డి అక్కడ వాళ్ళకే ఇస్తుండు కానీ ఈ పింఛన్లు మాత్రం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని ఇప్పుడు చిట్టుకునేసిండు. మొన్నదాకా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. కాంగ్రెసోళ్ళు అయితే వచ్చిర్రు. మరి ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మెదక్ నుండి నీలం మధు కాంగ్రెస్ నుండి ఉన్నారు. బీజేపీ నుండి అయితే రఘునందన్ రావు ఉన్నారు. వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుండి ఉన్నారు. ఎవరైతే మంచిగుంటది మన ఊరు డెవలప్‌మెంట్ గానీకి? ఇప్పుడు ఎవరొచ్చినా ఒకటే మంచి పనులు చేయాలి. మంచిగుండాలి. గీళ్ళని అనరాదు కదా! ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వస్తుండొచ్చు దమన. బీఆర్ఎస్ వత్తురు, బీజేపీ వత్తురు. బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నదిగా. అట్లా ఎవరొచ్చినా మనకు పనులు చేయాలి. అంతకుమించి ఎవరొచ్చినా ఓకే. అంటే ఎవరి మీద నమ్మకం ఉన్నది నీకు? ఈయనకు అందరి మీద నమ్మకమే. ఓళ్ళదని చెప్పను. ఆ! చెప్పరాదు కదా! సరే ఎవరొచ్చినా మంచిదే. సరే పార్టీలను వదిలేస్తే వ్యక్తిలను చూద్దాం మనం. నీలం మధు గాని, వెంకట్రామరెడ్డి గాని, రఘునందన్ రావు గాని ఎవరైతే మంచిగుంటది? మధు అంటే మాకు కొత్తనే ఇప్పుడు పరిచయం. ఈయన ఎవరు రఘునందరావు అంటే ఇవరకు ఎమ్మెల్యే చేసిండు ఉన్నాడు. ఈయనేమో కొన్ని రోజులు కలెక్టర్ పని చేసిండు. ఈయన చేసి ఉన్నాడు. ఇక ఎవ్వరు వచ్చినా మాకు పనులు కావాలి. ఊరికి కావాలి, అంతటి కావాలి. రఘునందన్ రావు మొన్నటిదాకా మీకు ఎమ్మెల్యే ఉన్నాడు. ఎలా చేసిండు? పనులు ఎలా చేసిండు? మిమ్మల్ని ఏం చేయలేదు. పనులు అయితే ఏం చేయలేదు. మాకు తెలిసిన మంది అయితే ఏం రాలేదు. ఏం చేయలేడు. ఊళ్ళో పండుగ అంటే ఏం చేయలేడు మాకైతే. మంచి వ్యక్తి వస్తాడు పోతాడు కానీ ఇక పనులు అంటే ఇక అట్లనే. ఇక అధికారం లేదు కదా ఆయనకు. ఇక కేంద్రం ఉన్నది కాబట్టి ఏమైనా తెచ్చేది ఉండే కానీ తెచ్చిండా తెల్లాడి తెలియదు. అంతే ముచ్చట. వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉండే ఇప్పుడు కొత్తగా వచ్చిండు. ఇవే చేయొచ్చు అక్కడ. ఇక్కడనైతే చేయలే. మాదికి చేయలేడు. ఏం కాకుండా ఇక్కడనైతే ఏం చేయలేడు. దందాలు చేస్తే అక్కడ ఏది అక్కడ ప్రాజెక్ట్ కలిసిన సిద్ధిపడికి ఏమైనా చేసిండో అని అన్నారు కానీ ఇక తెలియదు అది. ఇట్లా మన ఊరు పనులు ఏం పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా అభివృద్ధి కావాలంటే? ఊళ్ళో మత్తుకునే మాకు మహిళా మండలి బిల్డింగ్ లేదు. సీసీ రోడ్లు కావాలి. అవి ఉన్నాయి. కొన్ని చేసినాం కూడా ఈ వరకే కొద్దిగా ఉన్నాయి. ఇక ఒక కమ్మేటాలు లేదు. కేసీఆర్ మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? ఇక వద్దన్నరాదు. ఇప్పుడు కేటీఆర్ అయినా బాగానే చేస్తాడు. అప్పుడు కేసీఆర్ మంచిగానే చేసిండు. కొన్ని పింఛన్లు గించులు అన్ని ఇచ్చిండు మంచిగానే ఉండు. ఈయన కూడా చేస్తా అంటుండు. ఇక సుధంగా అది మొన్ననే వచ్చింది కదా అంతగా. ఇంకా 6 నెలలో ఏడాది అయితే ఏర్పడుతుంది. ఇక అర్థమవుతుంది. అట్లా ఇప్పుడే చెప్పలేం కదా. ఇక అట్లా అందుకే మరి చాలా మంది అంటారు మరి మొన్న రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం మరి ఎట్లనే కాంగ్రెస్ గెలిపించుకుందాం అని కొంతమంది అంటా ఉన్నారు. కరెక్ట్. అది వాళ్ళకి ఇష్టం ఉన్నది వాళ్ళు చేస్తారు. వాళ్ళకు ప్రేమ ఉంటే వాళ్ళకి అట్టుంటారు. అట్లా నీళ్ళు ఇట్లా మంచిగా ఉన్నాయి. ఇక్కడ మనకి మంచిగా ఉన్నాయి. మాకు మిషన్ దగ్గర తత్తున్నాయి. నీళ్ళు మంచిగా ఉన్నాయి. నీళ్ళకేం లేదు. మంచిగా అది లేకుండా బాగా ఇబ్బంది ఉంది మాకు. ఇక అప్పుడేమో బోర్లు నుంచి నీళ్ళు ఎక్కించి చేస్తుంటే మిషన్ దగ్గర తత్తుంది కాబట్టి నీళ్ళకైతే మాకేం అది లేదు. మంచిగా ఉన్నది.
అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఎలా ఉంది అసలు ఇక్కడ రాజకీయం ఎలా నడుస్తా ఉంది మెదక్‌లో? మేము మెదక్ కాదు, హైదరాబాద్ మాది. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్? కాంగ్రెస్ బాగలేదండి. కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగుండే. ఏంది అన్ని ఫ్రీ ఫ్రీ అని చేసిండు. అందరూ ఆటోలు చేసే బతికేటోళ్ళ నోట్లలో మన పోసిండు. అది లాభం ఏముంది ఆయన ఫ్రీ చేసి? మీకోసమే చేసినాం అని చెప్తా ఉన్నారు కదా మీకు. మా కోసం చేసింది లాభం ఏముందండి? ఇప్పుడు బతికేటోళ్ళు బతకాలి కదా. మా ఆయన ఆటో నడిపిస్తాడు. అసలు దందలే లేవు తెలుసా, ఇంట్లో వెళ్ళట్లేదు. ఇప్పుడు మళ్ళీ 2500 ఏం రావట్లేవు, అన్ని మాటలే అవి. అది కూడా రావట్లేదు మాకు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగా ఉండే, చాలా బాగుండే. ఎవరికి అక్కడ చేసిండేమో కానీ మాకైతే మంచిగానే చేసిండు, మంచిగానే ఇది చేసిండు. మా బాబు చనిపోతే కూడా 50,000 పంపించిండు. అబద్ధం ఆడొద్దు, తీసుకోలేదు అనొద్దు. 50,000 ఇచ్చిండు ఆయన. ఈ ఈ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందని? కరెంటు పోతుంది, ఫ్రీ బస్సులు అని బీదోళ్ళకి చంపక తింటుండ్రు. ఇంకేముంది, లాభం ఏముంది? ఈ గవర్నమెంట్ వచ్చి ఏమన్నా లాభం చేసిందా? మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు మొన్న మేము గెలిచినాం, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ గెలిచి దేశం అంతా మేమే పాలిస్తాం అని వద్దు ఆయన గెలవదు. గెలిస్తే మోదీ గెలవాలి, లేకుంటే కేసీఆర్ గెలవాలి. మోడీ ఎట్లా ఉంది అసలు? రాహుల్ గాంధీ పీఎం అవుతారు అంటారు. ఆయన అవసరం లేదు, అస్సలే వద్దు. ఏం బాగా చేస్తలేరు వినరా. మోడీ మంచిగా చేసిండు. జర మాకు 500 వేసిండు మోడీ కరోనా టైంలో వినరా. ఎందుకు చేస్తలేరండి? ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు వినరా. ఎవరైతే ఏముంది కానీ మా మనుషుల తనం వచ్చి 100 ఇస్తాం, 50 ఇస్తాం, 1000 ఇస్తాం, 2000 ఇస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటుండ్రు. ఎవరికి ఏం చేస్తలేరు, వాళ్ళే చూసుకుంటున్నారు వినరా. ఎకరాలు భూమిలు వాళ్ళ దగ్గర ఉట్టిగానే ఉంటున్నాయా? అది కూడా సిటీలాలా. మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా మొన్న ఎవరు గెలవకున్నా సరే వినవా, ఎవరి స్వార్థంలో వాళ్ళే ఉన్నారు. ఎందుకయ్యా వేస్తాం కదా, వేయకుంటే మేము పోయినట్టే. మేము పోయిన లెక్క కింద వస్తుంది. వేయాలి కదా, ఎవరికన్నా ఒకళ్ళకి వేయాలి. కేసీఆర్కి వేస్తామండి. జర ఆయన పర్వాలేదు, బాగానే చేసిండు వినరా. 10 సంవత్సరాలు చేసిండు కానీ బాగానే చేసిండు. ఏమో అది నాకు తెలియదు కానీ, ఆ విషయం అయితే నాకు తెలియదు కానీ, మేము చేసిన కాడికి మాత్రం మా కేసీఆర్ జర బాగానే చూసిండు వినరా. ఏం బాగాలే. అది మాకు బస్సులు ఫ్రీ చేసి మాకు బీదోళ్ళకి చంపక తిన్నాడు. మేము మా ఆటో దందా మాది, మాకు లేకుండా చేసిండు. ఉన్నదంతా అమ్ముకొని తినేటట్టు చేసిండు మాకు.